శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ పిసి రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఫోర్సాఫ్ట్ కంపెనీని స్థాపించి చాలా మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో జస్టిస్ పిసి రెడ్డి ట్రస్టుని స్థాపించి విద్యార్థులకు ఉచితంగా ఐటీ విద్యను మరియు స్కాలర్షిప్ ను అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్ రెడ్డి గారు తన సేవా పరిధిని పెంచాలనే ఉద్దేశంతో టీఎస్ఎన్బి టీడీపీ ప్రొఫెషనల్ సెల్ కి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న యువతను సరైన మార్గంలో నడిపించడానికై, యువతకు దిశానిర్దేశం కల్పించడానికై యువపథం అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. భారత నిర్దేశకులకు దిశానిర్దేశం చేయడానికి, నిస్తేజంగా ఉన్న యువతను చైతన్యవంతులను చేయటానికి, మీలో నిస్త్రాణంగా దాగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీయటానికి కంకణం కట్టుకొని ఇప్పటికే 3 జిల్లాలలో యువతలో వివేకానందుడి స్ఫూర్తిని రగిల్చి మన జిల్లాలో ప్రప్రథమంగా మన కళాశాలను ఎంపిక చేసుకొని మీలో ఉన్నటువంటి నిస్త్రాణంగా ఉన్నటువంటి శక్తి ఏమిటో మీకు తెలియచేసి మీ సమస్యలను వారితో పాటు చర్చించి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మన ముందుకు యువపదం పేరుతోటి వస్తున్నటువంటి గౌరవనీయులు యువపదం దిశానిర్దేశకులు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారికి మన కళాశాల తరపున, మన కళాశాల అధ్యాపకేతర బృందం తరపున, విద్యార్థుల తరపున ఘన స్వాగతం పలుకుతూ స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం. మన రాష్ట్ర జనాభా కానీ దేశ జనాభా కానీ తీసుకుంటే, దానికి మోడ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే నంబర్ వచ్చేది ఏజ్ 23 or 24. అంటే అందరికంటే ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే ఏజ్ గ్రూప్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 23 to 24 అంటే యువతనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని దాని మీనింగ్. అదే 18 నుంచి 30 ఏళ్ల వయసున్న సంఖ్య తీసుకుంటే అది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 25% అవుతుంది. అంటే మన రాష్ట్రంలో 8 కోట్లలో 25% అంటే 2 కోట్ల మంది 18 to 30 ఏజ్ గ్రూప్ లో మీలాంటి రియల్ యువత ఉన్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే యువత అనేది ఒక శక్తి తీసుకుంటే యువశక్తి నంబర్ 1 పొజిషన్ లో ఉండే దేశం భారతదేశం. మీరందరూ రాష్ట్రానికి దేశానికి సంపదగా తయారు కావాలి, ఒక యాసెట్ గా తయారు కావాలి. యువత రాష్ట్రానికి దేశానికి వనరులుగా, మానవ వనరులుగా ఎదగాలి. వాళ్ళు కూడా రాష్ట్రానికి ఒక సంపద. ఎప్పుడైతే వాళ్ళ సంపద అవుతారో అప్పుడు దేశానికి అభివృద్ధి జరుగుతుంది. అంటే మీరందరూ బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రొడక్టివ్, గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ రిసోర్సెస్ గా తయారు కావాలి. అంటే మీకు ఉద్యోగాలు ఉండాలి, వ్యాపారాలు ఉండాలి, ప్రొఫెషన్స్ ఉండాలి, కెరియర్స్ ఉండాలి. ఈ విధంగా మీరు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ భారం మోస్తూ కాంట్రిబ్యూట్ చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు సంపదగా తయారవుతారు. కాబట్టి ఈ దేశం భవిష్యత్తు మీ భవిష్యత్తు, మీ భవిష్యత్తే దేశ భవిష్యత్తు. కాబట్టి ఏ విధంగా దాన్ని మీ కంట్రోల్లో తీసుకుంటారు, ఏ విధంగా మీ చేతుల్లో తీసుకుంటారు, దీని గురించి ఆలోచన మీలో ఉండాలి. దీని గురించి, మీ సమస్యల గురించి, వాటికి పరిష్కారాలు ఏంటనేది దాని గురించి చర్చలు జరగాలి. ఆ చర్చలన్నిటికీ ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. మీడియాలో కానీ, పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, జ్యుడిషియల్లో కానీ, కాన్స్టిట్యూషన్లో కానీ, ఏ విధంగా అయినా కూడా ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి మనం. కాబట్టి నేను ఈరోజు మీకు ఏ సందేశం ఇవ్వడానికి రాలేదు, స్పీచ్ ఇవ్వడానికి రాలేదు. మీతోటి ఆ చర్చలు జరిపించడానికి వచ్చాను. మీ సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏ విధంగా ఉండాలి, మీ భవిష్యత్తు మీరు మీ కంట్రోల్లో తీసుకోవాలంటే ఏం చేయాలి, మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. రాజకీయంలో అవినీతి ఒక రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద ఉండడం జరుగుతుంది.
ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక్కసారి అతను కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే తరతరాలుగా వాళ్ళు ఏం పని చేయకుండా తిని పండుకునే విధంగా సంపాదించుకొని దోచుకొని దాచుకుంటూ జరుగుతుంది. ఎంపీ కొడుకులో ఎంపీ వాళ్ళు ఎవరు లేరా యువత? అసలు మనం ఏం చేస్తున్నాం? అదొక విధంగా ఆయన ఒక మన ఇదేనే కాకుండా చదువుకున్న వాళ్ళకి అతను మనకి ఒక వ్యక్తిగా పాలిటిక్స్లోకి వస్తే మనకి హెల్ప్ చేయగలడు అనే ఆలోచన మనకి తగలాలి. అట్లా కాకుండా ఆ వర్గానికి చెందిన వాళ్ళని ఈ వర్గానికి చెందిన వాళ్ళని మనం కొట్టుకొని వాళ్ళని పైకి తీసుకొస్తున్నాం తప్ప మనం రావట్లా. ఎందుకు రావట్లా ఒక్కసారి ఆలోచించండి అందరు ఫ్రెండ్స్. ఈ మధ్య మన జస్టిస్ అన్నాడు భారతదేశంలో కులానికి మతానికి ఆధారపడి ఓట్లేస్తున్నారని. అందులక జరగట్లేదు. అట్లా మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒకసారి ఆలోచించి చదువుకున్న వాళ్ళకి ఇతను కానీ పైకి వస్తే అతను మనకి ఎంత హెల్ప్ చేయగలడు ఆలోచించుకొని ఓట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి. అరే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం 100 రూపాయలు ఏంటి అన్యాయం? ఎప్పుడైనా ఉందా? ఈ రకంగా అవినీతి ఈ రకంగా వెళ్ళిపోతే జీవితంలో మన కొడుకులకి ఎవరికి ఇంకేం లేవు. మనం పట్టాలు పుచ్చుకొని ఫస్ట్ MBA మీరు రేపు పొద్దున అయిపోయి జాబ్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ సెక్టర్ వస్తే రిజర్వేషన్ ఉండాలి, అందరికి రిజర్వేషన్ ఉండాలి. బట్ 75% మార్కులు ఉండాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ. దేశం మొత్తం మీద పోల్చుకుంటే ఓటీలు ఎక్కువ ఉన్నారు కదా, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతుంది. వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించండి. అందరూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ అయినా ఏదైనా సరే కొంచెం హెల్ప్ గా ఉండాలి. ప్రాంతాలకు అతీతంగా ఎవరు అందరూ సమానంగా చూసుకుంటూ అందరికీ ఉద్యోగాలు ఇస్తా ఉంటే ఎక్కడ నిరుద్యోగం ఉండదండి. ఆ నిరుద్యోగం లేనప్పుడే దేశం ముందుకు పోతుంది. మొట్టమొదటిగా రాజకీయాల్లో ఉన్న అవినీతి, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్లే దోచుకొని పోతున్నారు, తరతరాలకు సదుపాయేది సంపాదించుకొని తిరిగి పండుకుంటున్నారు అని కూడా అన్నాడు. రెండోది మా పరిస్థితులు బాగా లేవు, ఎక్కడ పోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 100 రూపాయలు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. మనమందరము యువత, ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం చూస్తూ ఉన్నాం. మనం ముందుకు రావాలి, మనం ఏదైనా చేయాలి. మనలాంటి వాళ్ళు వచ్చి మార్పు తేవాలి, రాజకీయాల్లో కూడా మార్పు తేవాలి, రావాలి అన్నాడు. అవినీతి చేసిన వాడికి, ఆ విధంగా డబ్బులు సంపాదించిన వాడికి గ్లామర్ ఉంటుంది. ప్రజలంతా వాళ్ళు వెంటనే వర్గిస్తారు, వాడికే ఓట్లు వేస్తారు, వాడిని గెలిపిస్తారు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఇది. ఆయన చెప్పినట్టు ఈయన చెప్పినట్టు నువ్వు డబ్బు లేకుండా రాజకీయం చేయలేవని. ఆ రోజు అమ్మాయి చెప్పింది. ఏ విధంగా మార్పు తెస్తాను అంటే ఇంకొక అమ్మాయి లేచి చెప్పింది, నేను 2 పూటలు పస్తుంటే చాలు మా అమ్మ మారుతుంది, నేను మా అమ్మ 2 పూటలు పస్తుంటే చాలు మా నాన్న మారుతాడు, ఆ విధంగా మా ఇల్లు మారుతుంది. మా ఇల్లు మారితే అది చూసి ఆ ఊళ్ళో 10 ఇళ్లు మారుతాయి, ఆ 10 ఇళ్లు మారితే ఆ ఊరు మారుతుంది. ఈ విధంగా 10 ఊళ్ళు మారితే సమాజమే మారిపోతుంది. డబ్బులకో, కులాలకో, మతాలకో, వర్గాలకో ఏదో ఉందో ఆ పరంగా ఓట్లు పోతున్నాయి. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, భావోద్వేగాలు పక్కన పెట్టండి. స్పీకర్ గా సర్టిఫికేట్ ఇస్తున్నాను.